గత ప్రభుత్వంలో 2017కి వెళ్ళి 24 వరకు అనేకమైన 23 వరకు అనేకమైన రిక్రూట్మెంట్స్ జరిగి నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలు ఇవ్వకుండా కోర్టు కేసులలో ఉద్దేశపూర్వకంగా చిక్కుముడ్లలో దాన్ని ఆపి ఏదైతే తమాషా చూసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరన్న అన్ని కొత్త నోటిఫికేషన్స్ కావాలన్నా పెండింగ్లో ఉన్న ఏదైతే 24 నోటిఫికేషన్ సంబంధించి కోర్టు పరిధిలో ఉన్న చిక్కుముడ్లన్నింటినీ తీసేసి నియామక పత్రాలు ఇచ్చినప్పుడే ఆ డిపార్ట్మెంట్స్లో వాటిల్లో కొత్త నోటిఫికేషన్స్ని కొత్త ఉద్యోగాల్ని నోటిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చే ఒక అవకాశం ఉంటుంది. ఇది అందరికీ కూడా తెలుసు. కానీ ఏవైతే పెండింగ్లో లేని ఉన్నాయో గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇతర నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలల లోపల భర్తీ చేసి నియామక పత్రాలు ఇచ్చిన ఒక ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాక పెండింగ్ లో ఉన్నాయి సరే 56,000 పైచిలకు సరే కొత్త నోటిఫికేషన్ కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ రాక నియామక పత్రాలు రాక ప్రైవేట్ రంగం పోనా ఇది వస్తుందో రాదో అని చెప్పి అనేకమైన ఇష్యూస్ పెండింగ్ ఉండే. ఇవన్నిటిని రిజాల్వ్ చేసి అన్నిటినీ పాసిఫై చేసి దానితో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా మాటించి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేసి దానితో పాటు ఏదైతే బీసీ సంబంధించిన రిజర్వేషన్ చేయమనంటే ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇవన్నిటిని రిజాల్వ్ చేసి పెండింగ్లో ఉన్న అన్ని రిజాల్వ్ చేసి 2-3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. రెస్ట్ అన్ని కూడా రిజాల్వ్ అయినాయి. 100% ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా తప్పనిసరిగా ఈ ప్రజా ప్రభుత్వము తప్పనిసరిగా భర్తీ చేసి తీరుతాము. కొద్దిగా ఆలస్యమైంది.